హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? రైల్వేలో టీసీ టికెట్ కలెక్టర్ అవ్వడం ఎలా అనేది ఈ వీడియోలో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. మొత్తం ఈసారి వచ్చేసి 2424 ఉద్యోగాలు ఉండడం అయితే జరిగింది. దీనికి సంబంధించి అర్హత ఏముండాలి, వయస్సు, ఎంపిక విధానం, అలాగే ఇదే మంచి అవకాశం. అక్టోబర్లో నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో జాగ్రత్తగా అయితే వినండి. ఒకసారి దీనికి చూసుకున్నట్టయితే మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తారండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో మనకి 2 టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఒకటేమో గ్రాడ్యుయేట్ మీద భర్తీ చేస్తారు, ఒకటేమో అండర్ గ్రాడ్యుయేట్ మీద భర్తీ చేస్తారు. సో మనది వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్లోకి అయితే వస్తుంది మన పోస్ట్. ఓకే, మీకు క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఈ పోస్టులకి ట్రై చేసే వాళ్ళకి మీకు డిప్లొమా ఉన్నా పర్లేదు, ఇంటర్మీడియట్ ఉన్నా పర్లేదు. ఓకే, ఇంటర్మీడియట్, డిప్లొమా ఎలిజిబుల్ అవుతారు ఈ పోస్టులకు సంబంధించి. సో ఒకసారి దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చూసుకున్నట్టయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 28/10/2025 అంటే మనకి అక్టోబర్ 28న నోటిఫికేషన్ వస్తుంది. సో అప్పటి నుంచి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 27/11/2025న అప్పుడు వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే నవంబర్ 27 వరకు అవకాశం ఇచ్చారు అప్లై చేసుకోవడానికి. సో ఈసారి వచ్చేసి చాలా మంచి పోస్టులు అయితే ఉన్నాయి. 2424 పోస్టుల దాకా అయితే ఉన్నాయి ఈసారి. లాస్ట్ టైం వచ్చేసి 2000+ అయితే ఉన్నాయి. సో మొత్తానికి లాస్ట్ టైం మీద ఈసారి ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి, ఈసారి అయితే మిస్ అవ్వద్దు. సో ఒకసారి దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ మీద అని చెప్పే కదా. సో మన యొక్క టీసీ పోస్ట్ ఏంటంటే దీన్ని అండర్ గ్రాడ్యుయేట్లోకి వస్తుంది. దీన్ని ఏమని పిలుస్తున్నాం అంటే ప్రజెంట్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అని పిలుస్తున్నాం. అర్థమైంది? ఇక్కడ ఫస్ట్ పోస్ట్ చూడండి, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్. ఓకే, దీనికి సంబంధించి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఇలా ఎందుకు పిలుస్తున్నాం అంటే మన యొక్క టీసీ పోస్ట్ వచ్చేసి కమర్షియల్ డిపార్ట్మెంట్లోకి వస్తుందండి. అంటే రైల్వేలో వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఓన్లీ ఒక్క డిపార్ట్మెంటే కాదు. ఓకే, అందులో ఏమేమి ఉంటాయంటే రైల్వేలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మెకానికల్ ఉంటుంది, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అలాగే ఎస్ఎన్టీ అంటే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అలాగే ఆపరేషన్ అండ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అలాగే అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, పర్సనల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కమర్షియల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో అందులో మన యొక్క టీసీ పోస్ట్ అనేది ఏంటంటే కమర్షియల్ డిపార్ట్మెంట్లోకి వస్తుంది. ఓకే, దీనికి వచ్చేసి పే స్కేల్ వచ్చేసి లెవెల్ 3. ఓకే, అండర్ గ్రాడ్యుయేట్లో మనకి అంటే ఇంటర్ మీద డిప్లొమా మీద వచ్చే పోస్టుల కంటే దీనికి శాలరీ మామూలుగా ఎక్కువే ఉంది. లెవెల్ 3 ప్రకారం మనకి 21,700 బేసిక్ పే అయితే ఉంది. మిగిలిన ఇంకో 2 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఓకే, దానికి వచ్చేసి కొంచెం తక్కువే పే స్కేలు 19,900. బట్ మన యొక్క టీసీ పోస్టు దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే 21,700 బేసిక్ పే అయితే ఉంది. మీకు స్టార్టింగ్ అన్ని అలవెన్సెస్ కలుపుకుని 40,000 వరకు అయితే శాలరీ వస్తుంది. సో మొత్తం మీద అన్ని పోస్టులు కలిపితే అండర్ గ్రాడ్యుయేట్ మీద 3,050 ఉన్నాయండి ఈసారి. బట్ మన యొక్క టీసీ పోస్టులు అత్యధికంగా ఉన్నాయి, 2,424 ఉన్నాయి టీసీ పోస్టులు. ఓకే, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, 2,424 అత్యధికంగా మన పోస్టులే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏంటంటే మీకు అసలు ఇది ఏంటి టీసీ ఒకసారి డీటెయిల్డ్గా ఒకసారి చూసుకోవాలంటే మనకి 2019లో ఒక కమర్షియల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. ఓకే, దాని మూడింటిని మెర్జ్ చేసి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పిలవడమే జరుగుతుంది. ఆ 3 పోస్టులు ఏంటంటే టికెట్ కలెక్టర్. ఓకే, టికెట్ కలెక్టర్ అంటే మనకి ఇందులో 2 టైప్స్ ఉంటారండి. ఒకటి టికెట్ కలెక్టర్ వచ్చేసి డైరెక్ట్గా మనకి స్టేషన్ దిగంగానే మనకి ట్రైన్ దిగంగానే టికెట్ చెక్ చేస్తారు కదా, స్టేషన్లో ఉంటారు కదా వాళ్ళొకళ్ళు. ఇంకొకళ్ళు వచ్చేసి ట్రైన్లో ఉండగా మనకి టికెట్ అడుగుతారు కదా, సో వాళ్ళని ఏమంటామంటే ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ అంటాం. ఎవరో ట్రైన్లో తిరిగి టికెట్లు అడిగే వాళ్ళని. అలాగే బయట ఉండే వాళ్ళని టికెట్ కలెక్టర్ అంటాం. స్టేషన్ కాడ ఉండి అడుగుతారు కదా ట్రైన్ దిగంగానే, వాళ్ళని వచ్చేసి టికెట్ కలెక్టర్ అంటాం. ఓకే, వీళ్ళు కమర్షియల్ కిందగా వస్తారు. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి కమర్షియల్ క్లర్క్. ఓకే, ఇది ఒక 2వ పోస్టు. కమర్షియల్ క్లర్క్ అంటే మనకి స్టేషన్లో జనరల్గా టికెట్ మనం అడుగుతాం కదా టికెట్ కావాలని, సో టికెట్ పర్చేజ్ చేస్తాం కదా, వాళ్ళు కమర్షియల్ క్లర్క్ అంటాం. మనకి టికెట్ ఇచ్చేవాళ్ళు అంటే జనరల్ టికెట్లు ఇష్యూ చేసేవాళ్ళు. ఓకే, వాళ్ళు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈసీఆర్సీ ఎంక్వైరీ కమ్ రిజర్వేషన్ క్లర్క్. ఓకే, ఇదేంటంటే ఎంక్వైరీ పేరులోనే ఉంది, మనం ఎంక్వైరీ చేస్తాం. అలాగే కమ్ రిజర్వేషన్ క్లర్క్ అంటే మనకి రిజర్వేషన్ చేసుకుంటే బుకింగ్ చేసుకుంటాం కదా వాళ్ళు. ఓకే, ఈ యొక్క 3 రకాల పోస్టులని కలిపేసి మనకి కమర్షియల్ డిపార్ట్మెంట్లో ఒకే విధంగా భర్తీ చేయడం అనేది జరుగుతుంది 2019 నుంచి. అర్థమైందా? 2019 ముందు నోటిఫికేషన్ల వరకు విడివిడిగా భర్తీ చేసేవాళ్ళు. 2019 తర్వాత వచ్చేసి అప్పటి నుంచి ఏంటంటే 2019లో ఒక నోటీస్ రిలీజ్ చేసి ఏదైతే మనం టికెట్ కలెక్టర్ గురించి మాట్లాడుకున్నాం కదా అది, అలాగే కమర్షియల్ క్లర్కు, అలాగే ఈసీఆర్సీ ఎంక్వైరీ కమ్ రిజర్వేషన్ క్లర్కు, ఈ యొక్క 3 రకాల పోస్టులను వచ్చేసి మనకి ఇలాగ భర్తీ చేయడం అయితే జరుగుతుంది. అంటే మూడింటిని
ఒకే కామన్ నేమ్ కింద కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్గా పిలవడం అయితే జరుగుతుంది. మీరు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్గా రిక్రూట్ అయిన తరువాత మిమ్మల్ని ఏ రకంగా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అందులో మీ యొక్క ఎగ్జామ్లో వచ్చిన మెరిట్ మార్కులను బట్టి దాన్ని బట్టి మిమ్మల్ని ఏ రకంగా అయినా యూజ్ చేయొచ్చు. అర్థమైందా? ఓకే, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. అంటే మిమ్మల్ని టికెట్ క్లర్క్గా ఎక్కడైనా కూర్చోబెట్టి అలా టికెట్లు ఇవ్వచ్చు, లేదంటే టీసీగానే యూజ్ చేయొచ్చు, లేదంటే ఎంక్వైరీ కమ్ రిజర్వేషన్ క్లర్క్ ఉంది కదా అలాగైనా యూజ్ చేయొచ్చు. సో మొత్తానికి మీకు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో ఈ కమర్షియల్గా ఉన్న 3 రకాల పోస్టులకు సంబంధించి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ అయిన తర్వాత పోస్టింగ్ చేసేటప్పుడు మిమ్మల్ని అక్కడ రిక్రూట్మెంట్ని బట్టి మీ యొక్క మెరిట్ మార్కులను బట్టి ఏ విధంగా అయినా వేయచ్చు. ఓకే, డౌట్ అయితే క్లారిటీ అయింది కదా? ఓకే, ట్రైనింగ్ మట్టికి అన్ని పోస్టులకి మొత్తం 3 రకాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికి సంబంధించిన డ్యూటీస్ వర్క్ అంతా నేర్పిస్తారు. ఓకే, మిమ్మల్ని ఏం చేయాలి, ఎలా చేయాలి వర్క్ అనేది. ఓకే, బట్ పోస్టింగ్ ఇచ్చేటప్పుడు అక్కడ రిక్రూట్మెంట్ని బట్టి మీ యొక్క మార్కులను బట్టి మీకు ఏ విధంగా అయినా ఇవ్వచ్చు. ఓకే, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. సో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా. సో ఇప్పుడు వచ్చేసి ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకుందాం. మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెప్పాను. ఓకే, ఇంటర్మీడియట్ ఉన్న పర్లా, డిప్లొమా ఉన్న పర్లా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 30 సంవత్సరాలు. ఇక్కడ మనకి ఏజ్ కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చారు, ఒకసారి అయితే చూడండి. 1/1/2026 అప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నారు. మీకు మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్. అలాగే ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, అంటే 30 + 3 33. ఎస్సీ ఎస్టీ వారికి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, అంటే 30 + 5 35 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకే, క్లియర్. మీకు ఏజ్ లిమిట్ చెప్పాను, జాబ్ ప్రొఫైల్స్ చెప్పాను, అలాగే క్వాలిఫికేషన్ చెప్పాను. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకుందాం. ముందుగా వచ్చేసి CBT-1 టెస్ట్ అయితే ఉంటుంది, నెక్స్ట్ CBT-2 టెస్ట్ అయితే ఉంటుంది, అలాగే నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ అయితే జరుగుతుంది. మనకి టైపింగ్ టెస్ట్ అనేది ఉండదు. అర్థమైందా? టైపింగ్ టెస్ట్ అనేది మనకు ఉండదు. ఓకే, మనకి టైపింగ్ టెస్ట్ అవసరం లేదు. ఓన్లీ CBT-1 ఎగ్జామ్ రాయాలి, CBT-2 ఎగ్జామ్ రాయాలి. CBT-2 అయిన తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ అయితే జరుగుతుంది. అర్థమైందా? సో దాని తర్వాత ఫైనల్ మెరిట్ రిలీజ్ చేసి మనకి జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు CBT-1 ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసుకుందాం. CBT-1 ఎగ్జామ్ వచ్చేసి మొత్తం 90 నిమిషాలు అయితే జరుగుతుంది. 100 క్వశ్చన్లు అయితే వస్తాయి, 100 మార్కులు. ఇందులో జనరల్ అవేర్నెస్ 40, మ్యాథమెటిక్స్ నుంచి 30, రీజనింగ్ నుంచి 30, మొత్తం 100 క్వశ్చన్లు, 100 మార్కులు. సమయం వచ్చేసి 90 నిమిషాలు. మనకి ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, 1/3. అంటే ఒక క్వశ్చన్ తప్పు చేస్తే 0.33 మార్క్ కట్ అయ్యిద్ది. 3 క్వశ్చన్లు తప్పు చేస్తే 1 మార్క్ అనేది కట్ అయ్యిద్ది. ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే మీకు 1 మార్క్ అనేది ఇస్తారు. క్వశ్చన్ని మీరు ఎటువంటి అటెంప్ట్ చేయకపోతే, అంటే క్వశ్చన్ని అలా వదిలేస్తే మీకు ఎటువంటి మార్కులు ఇవ్వబడవు, తీయబడవు. అర్థమైందా? ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి CBT-1 ఎగ్జామ్ రాసిన తర్వాత మరి CBT-2కి ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారంటే ఇక్కడ ఒకసారి క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. లాస్ట్ టైం నోటిఫికేషన్ ఆధారంగా చెప్తున్నాను నేను. ఒక పోస్ట్కి గాను 15 మెంబర్స్ని చెప్పిన మన యొక్క కేటగిరీ వైజ్ షార్ట్ లిస్ట్ చేస్తారు. అర్థమైందా? మనం ఎంపిక చేసుకున్న ఆర్ఆర్బీ జోన్ బట్టి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆర్ఆర్బీ జోన్ సికింద్రాబాదే చూసుకోండి. ఓకే, అందులో కేటగిరీ వైజ్ అంటే ఓబీసీకి, ఎస్సీకి, ఎస్టీకి సెపరేట్గా పోస్టులు అయితే కేటాయిస్తారు కదా ఇన్ని పోస్టులని. సో అలా కేటగిరీ వైజ్ ఒక పోస్ట్కి 15 మందిని చెప్పున షార్ట్ లిస్ట్ చేస్తారు. అర్థమైందా? ఇప్పుడు ఫర్ సపోజ్ మన యొక్క సికింద్రాబాద్ ఓకే ఓబీసీ జోన్కి, అదే సికింద్రాబాద్ జోన్కి ఓబీసీ కేటగిరీలో 20 పోస్టులు కేటాయించారనుకోండి. CBT-1 ఎగ్జామ్ రాసిన తర్వాత 20 × 15 ఎంత? 300. అంటే 300 మందిని షార్ట్ లిస్ట్ చేస్తారు CBT-2కి. ఆ తర్వాత వాళ్ళకి CBT-2 టెస్ట్ అయితే పెడతారు. మరి ఈ CBT-2 టెస్ట్ ఏముంటుందంటే ఇది కూడా అంతే, 90 నిమిషాలు అయితే ఉంటుంది. బట్ ఇది 120 క్వశ్చన్లు అయితే వస్తాయి, 120 మార్కులు కండి. అర్థమైందా? చాలా ఇదిగా ఉంటుంది కొంచెం టెస్ట్ అనేది. అంటే కొంచెం CBT-1 మీద CBT-2 కొంచెం టఫ్ అయ్యిద్ది. అర్థమైందా? ఓకే, ఎగ్జామ్ సమయం కూడా కొంచెం సరిపోదు. దీనికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్టయితే జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్లు వస్తాయి, మ్యాథమెటిక్స్ నుంచి 35 క్వశ్చన్లు, రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్లు. అర్థమైందా? మనకి ఇంగ్లీష్ అనేది అసలు ఉండదు. ఇంగ్లీష్ మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకే, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. మొత్తం మీద 120 నిమిషాలు. మనకి ఇక్కడ కూడా అంతే, ఒక క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఇస్తారు. అలాగే ఒక క్వశ్చన్ తప్పు అయిందనుకోండి 0.33. నెగిటివ్ మార్కింగ్ కూడా సేమ్ 1/3 ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఒక క్వశ్చన్ తప్పు అయితే 0.33 మార్క్ అయితే కట్ చేస్తారు. సో అర్థమైంది కదా మొత్తానికి. నెక్స్ట్ మీరు ఈ CBT-2లో ఎక్కువ స్కోర్ తెచ్చుకున్నారనుకోండి. ఓకే, ఈ ఎక్కువ స్కోర్ అంటే ఒక 80+ ఉంటుంది ఖచ్చితంగా వీటికి. ఓకే, 120కి గాను 80+ మార్క్స్ అలా తెచ్చుకున్నారనుకోండి. మేబీ మీకు నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్. ఓకే, ఇలా పిలవడం అయితే జరుగుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్కి. సో ఈ మెడికల్ టెస్ట్ కూడా ఉంటుందండి. ఈ మెడికల్లో మనకి స్టాండర్డ్ వచ్చేసి రైల్వేలో డిఫరెంట్ ఆఫ్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి. అంటే ఇందులో ఏంటంటే
రైల్వేలో స్టాండర్డ్స్ వచ్చేసి A1, A2, A3, B1, B2, B3 అలాగే C1, C2 ఇలా అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించి మన యొక్క కమర్షియల్ టికెట్ క్లర్క్ వచ్చేసి బీ టూ మెడికల్ స్టాండర్డ్ అయితే ఫిట్ అయి ఉండాలి. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. సో మొత్తానికి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మీకు సిలబస్ కూడా చేస్తా వీడియో. ఓకే, ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, ఏంటి టాపిక్స్ ఏంటి అనేది నెక్స్ట్ మీకు వీడియో కావాలంటే కంప్లీట్గా సిలబస్ మీద కూడా చేసుకుందాం వీడియో. సో మొత్తానికి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవే. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డిస్కస్ చేసుకుందాం క్లారిటీగా. సో ఇదే మొత్తానికి.